హలో ఆంధ్రప్రభ. మన ఇండియాలో మొత్తం డీలిమిటేషన్ పైనే చర్చ జరుగుతుంది. విమెన్ రిజర్వేషన్ బిల్లును కొంతమంది యాక్సెప్ట్ చేస్తుంటే మరి కొంతమంది అపోజ్ చేస్తున్నారు. అయితే ఇంకొంతమందిలో మాత్రం గుబులు పుట్టిస్తుంది. ఎందుకు తెలుసా? ఇన్నాళ్ళు లీడర్లంతా తామే అన్నట్లుగా కాన్స్టిట్యూషన్లు తిరిగారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఇప్పుడు అవన్నీ మారిపోతున్నాయి. మగాళ్ళ రాజ్యాల్లో చాలా వరకు రానులో కోటల్లా చేంజ్ అవబోతున్నాయి. ఇన్నేళ్లు సాగించిన పెత్తనమంతా తొలగిపోయి మహిళా మనుల రాజ్యం రాబోతుంది. అందులో భాగంగానే ఉద్యమాల పురిటిగడ్డ, రాజకీయ చైతన్య వేదికగా పేరున్న విజయవాడలో డీలిమిటేషన్ కాస్త అన్లిమిటెడ్ హీట్ను క్రియేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఈ నియోజకవర్గంలో లేడీ లీడర్లు చక్రం తిప్పనున్నారు. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే బోండం ఉమా నుంచి మాజీలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, సిపిఎం నేత చిగురుపాటి బాబురావుతో సహా తమ ఇంట్లలో మహిళలను రంగంలోకి దింపక తప్పని పరిస్థితి నెలకొంది. సరిగ్గా ఇదే టైంలో ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై కొత్త స్టార్ తెర మీదకి వస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు నేత దివంగత వంగవీటి మోహనరంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వంగవీటి మోహనరంగ ఇప్పటికీ ఆంధ్రలోని కాపుల మధ్యలో తనదైన ముద్ర వేసుకున్నారు. 3 దశాబ్దాలైన ప్రజలు ఇప్పటికీ ఆయన ముద్ర చెరగలేదు. వంగవీటి రంగ సతీమణి వంగవీటి రత్నకుమారి, కుమారుడు వంగవీటి రాధ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి. ఈ ఫ్యామిలీకి పొలిటికల్లో అంతగా కలిసి రాలేదు. ఇందుకు రాధారంగ మిత్రమండలిలో ఇంటర్నల్ రిఫ్ట్ ఒక రీజన్ కావచ్చు. కాపు సామాజిక వర్గానికి ఒక దిక్సూచి కావాల్సిన సమయంలో వంగవీటి మోహనరంగ కుమార్తె ఆశా కిరణ్ తాను రాజకీయాల్లోకి వస్తానంటూ ప్రకటించారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి తగిన రీతిలో అధికారం దక్కలేదు. గతంలో మెగాస్టార్ చిరంజీవి రాకతో కాపుల్లో ఆశలు పెరిగాయి. అంతలోనే ఆశలు నీరుగారిపోయాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహాలతో జనసేన పార్టీని బలంగా తీర్చిదిద్దగలిగారు. ఏపీలో కాపు సామాజిక వర్గం ఇప్పుడు జనసేన వైపు దృష్టి సారించింది. ఇదే సమయంలో వంగవీటి మోహనరంగ కూతురు ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీతో కొత్త ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఆశా కిరణ్ దారిటు తండ్రి బాటలు నడుస్తుందా, అన్న మార్గంలో పయనిస్తుందా, లేక తనకు తానే కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతుందా అనే ప్రశ్నలు కాపుల్లో మొదలవుతున్నాయి. వంగవీటి మోహనరంగ హత్య తర్వాత ఆయన భార్య వంగవీటి రత్నకుమారి విజయవాడ ప్రజలకు రాజకీయంగా అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో బెజవాడ అధినేత్రిగా ఎదిగారు. ఆ సమయంలోనే తన బిడ్డలు రాధ, ఆశాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి రానివ్వనని మాటిచ్చారు. అప్పుడు కుర్రోడు అయిన వంగవీటి రాధ రాజకీయాలను అడ్డుకున్నారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రత్నకుమారి మెల్లగా కాపు వర్గాలకు దూరమయ్యారు. ఇక వంగవీటి రాధాకృష్ణ పరిస్థితి చూస్తే వంగవీటి రంగా కుమారుడుగా కాపు వర్గానికి ఆశాజ్యోతిగా 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. 2014 వైసీపీలో చేరారు. కానీ ఎన్నికల్లో కలిసి రాలేదు. 2019లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఫలితం దక్కలేదు. గత 6 ఏళ్లుగా కనీసం ఎమ్మెల్సీ దక్కలేదు. పార్టీలో రాష్ట్ర స్థాయి పదవి లభించినా కనీసం ఒక్కో కార్పొరేషన్ పైన కంట్రోల్ దక్కలేదు. మరోవైపు జనసేన ప్రభావం పెరుగుతుంది. 100% స్థానాల్లో విజయం సాధించడమే కాదు, అధికారంలోనూ కీలక పార్టీగా ఉంది. ఇక రాబోయే 10 ఏళ్లలో జనసేన టాప్ పొజిషన్కు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆశా కిరణ్ తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారమే రాజకీయాలకు దూరంగా ఉన్నారు. పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటున్నారు. గతంలో రాజకీయాల్లోకి రావద్దంటూ అప్పటి ఎమ్మెల్యే రాధాను ఓడించడం కోసం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. కానీ అకస్మాత్తుగా 2025 నవంబర్లో తన తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించగానే కాపు వర్గాలు ఆశ్చర్యపోకుండా ఇంతకీ ఆశ ఎవరి వైపు ఉంటారు, ఏ రాజకీయ పార్టీలు చేరుతారు, లేక కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా, అదే నిజమైతే అందుకు అవసరమైన బలం ఉందా, డబ్బులు ఎవరిస్తారు అనే క్వశ్చన్ అందరిలోనూ మొదలయ్యాయి. జనసేన పార్టీ ఏర్పాటులో పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న ఇబ్బందులను చూసిన తర్వాత వంగవీటి రంగ కుమార్తె కొత్త కాపు పార్టీని ఏర్పాటు చేస్తే లాభమేనా? అసలు ఆమె పొలిటికల్ ఎంట్రీకి కారణాలేంటి? ఏపీలో వ్యక్తమవుతున్న కాపు వర్గాలను చీల్చటమే లక్షణమా? ఏపీలో ఏకమవుతున్న కాపు వర్గాలను చీల్చటమే లక్ష్యమా? జనసేనను బలహీనపరచటమే టార్గెట్ కాదుగా. ఈ వ్యూహం ఎవరిది?
తెలుగుదేశం పార్టీదా, వైసీపీ ప్లానా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. త్వరలోనే అన్నిటికీ ఆన్సర్లు వస్తాయి. ఇప్పుడు వంగవీటి రాధాను టీడీపీ తన వైపు లాక్కుంది. రంగా అభిమానులు వైసీపీ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ ప్లాన్ వేసింది. అయితే వంగవీటి వారసులను వైసీపీ తన వైపు తిప్పుకుంది. లాస్ట్ ఎలక్షన్స్ టైంలో వంగవీటి చలపతి కుమారుడు వైసీపీలో చేరాడు, కానీ టికెట్ లభించలేదు. ఇక్కడి వంగవీటి వారసుల్లో ఇంటర్నల్ రిఫ్ట్ బయటపడింది. మోహన రంగాకు అసలు శిశులు వారసుడిని నేనే అని మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ తన రాజకీయ ప్రయాణం చేస్తుంటే, రంగా మిత్రమండలి అయిన అడుగుజాడలో నడుస్తుంది. ప్రస్తుతం వంగవీటి కుటుంబం పునాది వేసిన రాధారంగా మిత్రమండలి ఇంటర్నల్ రిఫ్ట్ ను తొలగించడానికి, వీరి మధ్య సయోధ్యం కుదిర్చడానికి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వచ్చారని అందరూ చెబుతున్నారు. ఇంతకీ ఆశా కిరణ్ ను కాపు సామాజిక వర్గాల్లో తమ ఆడపడుచుగా అక్కున చేర్చుకుంటాయా? వంగవీటి కుటుంబంతో కేవలం ప్రేమ మాత్రమే పంచుకుంటారా? ఏమో, కానీ ఆశా కిరణ్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం తాజాగా టీడీపీ వైసీపీలో అలజడి సృష్టిస్తుంది. ఇక జనసేన ఆహ్వానం కోసం ఆశా కిరణ్ ఎదురుచూపులు ఫలిస్తాయో లేదో కానీ, ఇటు విజయవాడ సెంట్రల్, అటు విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఆశా కిరణ్ ఆలోచన సరళిని నిశితంగా గమనిస్తుంది. మరి ఈ పొలిటికల్ ఎంట్రీ ఫ్యూచర్లో ఎలాంటి ఎర్త్ క్వేక్ ను సృష్టిస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.